వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేమి ప్రసాద్. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో అక్రమ సంబంధంతో 5 సంవత్సరాల బాలుడిని అనాథం చేశారు. నిజంగా అక్రమ సంబంధంతో ఈ రోజు కొట్ర గ్రామంలో మరొక విషాదం చోటు చేసుకుంది. నిజంగా అనుష 22 సంవత్సరాల వివాహిత చెన్నై అనే ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఆ తరుణంలో వాళ్ళ సంసారం సుఖంగా జరుగుతున్న తరుణంలోని ఏదైతే అనుష వేరే అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకుంది, అతను షాంపూరి రాములు. వీళ్ళ జీవితాలలో ఆ షాంపూరి రాముల ప్రవేశంతో ఒక్కసారిగా ఈరోజు చెల్లా చెదరగైంది ఆ కుటుంబం. నిజంగా 5 సంవత్సరాల బాలుడు ఈరోజు అనాథగా మారడానికి ఈ ఒక్క అక్రమ సంబంధమే ఈరోజు దారి తీసింది. ఏదైతే అనుష 22 సంవత్సరాల చెందినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ, అదే ఎస్సీ మాల సమాజ వర్గానికి చెందినటువంటి చెన్నయ్య, వీళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అదే సందర్భంలోని ఏదైతే అక్రమ సంబంధంతో షాంపూరి రాములతో ఈమె కొంచెం వివాహేతర సంబంధం పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. ఏదైతే అనుష కల్వకుర్తిలో ఒక బ్యాంగిల్ స్టోర్లో పనిచేస్తుండగా నిన్న సాయంకాలము షాంపూరి రాములు ఆమెను పికప్, ఒక పని ఉంది నీతో మాట్లాడే పని ఉంది అన్నట్టుగా ఆమెను తీసుకెళ్లి ఒక కొట్ర గ్రామానికి సమీపంలో ఉన్న మామిడి తోట దగ్గర తీసుకెళ్లి మాట్లాడారు. ఆ మాట్లాడిన తర్వాత ఏం జరిగింది, అసలు మాట్లాడిన సందర్భంలో ఆ మామిడి తోట దగ్గర మాట్లాడిన తర్వాత అక్కడే ప్రాణం తీశాడు అన్నట్టుగా గ్రామస్తులు చెబుతున్నారు. సో అక్కడి నుంచి ప్రాణం తీసి కొద్దిగా 1/2 కిలోమీటర్ దూరంలో అదే కొట్ర గ్రామానికి వేరే ఒక మార్గం ఉన్న తరుణంలోని అక్కడ నిర్మానుషమైన ప్రదేశానికి తీసుకెళ్లి 2 ఎత్తైన కొండల మధ్యలో అక్కడ ఈ అనుషని ప్రాణం తీసిన అటువంటి శవాన్ని అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడ ఆ గుళ్ళ మధ్యలో అప్పటికే అంటే దాదాపుగా ఇది ఒక 10 నుంచి 15 రోజుల నుంచి ప్లాన్ చేస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆ గుళ్ళ మధ్యలో అక్కడ ఏదైతే కట్టెలు తీసుకొచ్చి పెట్రోల్ తీసుకెళ్ళి ఆ కట్టెల మధ్యలో ఈ శవాన్ని పెట్టేసి అక్కడ కొంచెం ఆమెను కాల్చి ఎలాంటి ఆనవాళ్ళు దొరకకుండా చేసినటువంటి షాంపూర్ రాములు అసలు ఎవరి సహాయంతో అక్కడ శవాన్ని తీసుకెళ్లాడు, మరి ఎవరున్నారు అనేది ఇంకా దర్యాప్తు జరుగుతుంది. అక్కడ పోలీసులు కూడా క్లూస్ టీమ్స్ కానీ అక్కడ ఉన్న పర్యవేక్షణలో ఉన్న ఏదైతే వెల్దండ పిఎస్ కు సంబంధించిన పోలీస్ శాఖ వారు కూడా అక్కడ పర్యవేక్షణ, అక్కడ ఎంక్వైరీ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదంతా ఏదైతే అచ్చంపేట డిఎస్పీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సందర్భం. సో మొత్తానికి నిన్న సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల సమయం మధ్యలో ఈ సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగిన ప్రదేశాన్ని కానీ స్థలాన్ని కానీ అలాంటి ఆ కార్యక్రమం జరిగేటప్పుడు కూడా ఎవరు చూడలేదు. ఇది హత్య చేసినటువంటి షాంపూర్ రాములు మరి వెల్దండ పిఎస్కి వెళ్ళి తానుకు తానే లొంగిపోయినట్టు కూడా పోలీస్ శాఖ వారు చెప్తున్నారు. అసలు ఈ అక్రమ సంబంధం వల్లనే ఈరోజు అతడు షాంపూరి రాములు అనుషని ఈరోజు ప్రాణం తీశాడు. అసలు ఎందుకు వీళ్ళ ఇద్దరి మధ్యలో ఏం గొడవలైనాయి, అసలు సజావుగా జరుగుతున్న వీళ్ళ కుటుంబంలో షాంపూరి రాములు ఎందుకు ప్రవేశించారు, అసలు అనుష ఆలోచన విధానం ఎక్కడ పోతుంది? నిజానికి అనుషకు చెన్నయ్యకు కలిగినటువంటి సంతానంలో 5 సంవత్సరాల బాలుడు ఈరోజు అనాథగా మిగిలిండు. అసలు ఈ అక్రమ సంబంధాలు ఏంటి, ఈ ఆలోచన ఏంటి, ఒక సమాజంలో జరుగుతున్న అంశాలన్నీ ఎందుకు గ్రహించట్లేదు? ఎందుకు శనక ఆవేశంలో ప్రాణాలు తీస్తున్నారు, ప్రాణాలు తీసుకుంటున్నారు? ఒకరు సూసైడ్ చేసుకుంటున్నారు, ఒకరు బలవంతంగా ప్రాణాలు తీస్తున్నారు. ఎన్ని సమాజంలో ఎన్ని ఇలాంటివి చెయ్యొద్దు, ఇలాంటివి ఆలోచించాలి. క్షణక ఆవేశంలో ప్రాణాలు తీసుకోకుండా ఒక పిల్లలని అనాథలను చేయడానికి చాలా విషయాలు చాలా సందర్భంలో చెబుతున్న తరుణంలో కూడా వీళ్ళు ఎక్కడ కూడా ఆలోచించట్లేదు. కనీస ఆలోచన లేకుండా ఈరోజు ప్రాణాలు తీసేంత వరకు కూడా వీళ్ళు దిగజారుతున్నారంటే సమాజంలో ఏం జరుగుతుంది, సమాజం ఎక్కడికి వెళ్తుంది, సమాజం ఏం ఆలోచిస్తుంది? నిజంగా చాలా మంది ఇప్పుడున్న సమయంలో ఈ సమాజంలో చాలా వరకు డ్రగ్స్కి కానీ మాదక ద్రవ్యాలు కానీ మద్యానికి పాల్పడి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న అక్రమ సంబంధమే ఈరోజు అనుష ప్రాణం తీసేంత వరకు తీసుకొచ్చింది. ఇది అసలు ఈ విషయాలు వీళ్ళకి అక్రమ సంబంధం ఉన్నటువంటి విషయము చెన్నైకు తెలుసా, లేకపోతే తెలిసే ఊరుకున్నారా, తెలియక ఇలా జరుగుతుందా, తెలిసినుంటే ఒకవేళ ఆమె ప్రాణాలు కాపాడుకుంటుండేనేమో అనే ఆలోచనలు కూడా అనుమానాలు కూడా వస్తున్నాయి. నిజంగా అసలు నిన్నటికి నిన్ననే చేసుకున్నటువంటి అంశం కాదు. ఒక 10 నుంచి 15 రోజుల క్రితమే ఇలాంటి ఆలోచన. అసలు ఆయన చేసుకున్నటువంటి ఆ క్రైమ్ను చూస్తే ఎంత భయంకరంగా ఉందంటే నిజంగా ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఇలాంటి క్రైమ్ని ఎక్కడ చూడలేదు.
అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ 2 గుండ్ల మధ్యలో దాదాపుగా చాలా వరకి కట్టెలు అక్కడ కర్రలన్నీ వేడి చేసి దాని కింద శవాన్ని పెట్టి పెట్రోల్ పోసి మరి అక్కడ దాదాపుగా ఎలాంటి క్లూస్ దొరకకుండా ఎలాంటి క్రైమ్ చేశారంటే అతను ఎందుకు ఇంత క్రూరంగా ఇంత మృగంలా ప్రవర్తించిండు అన్నట్టుగా పోలీస్ శాఖనే ఆశ్చర్యపోతున్నారు. నిజంగా ఇలాంటి క్రైమ్ ఎక్కడన్నా చూసారా, ఎక్కడన్నా తెలుసుకున్నారా, లేకపోతే ఎక్కడ ఏ సినిమాలో తీసుకొని ఇలాంటి క్రైమ్ని ప్లాన్ చేస్తుండ అన్నట్టుగా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. అయితే వెల్దండ మండలం కొట్ట గ్రామంలో ఏదైతే స్పాట్ అంటే మర్డర్ జరిగిన స్పాట్ చూస్తున్నట్టున్నాం. అక్కడ జరిగినటువంటి అక్కడ ఆ లొకేషన్ చూస్తే చాలా భయానకరంగా ఉంది. 7 నుంచి 8 గంటల సమయంలో అక్కడ నిర్మానుషంగా ఉన్న ఆ ప్రదేశానికి ఎందుకు తీసుకెళ్ళిండు? అసలు ఒకటి వల్ల శవాన్ని తీసుకెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆస్కారం ఉండదు. ఎందుకంటే శవాన్ని తీసుకెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. ఏదైతే మనకు షాంపురి రాములకి మరెవరన్నా సహాయం చేశారా, మరొకరు సహాయం తీసుకున్నాడా? దాదాపుగా మామిడి తోట నుంచి ఇక్కడ ఈ స్పాట్ కి తీసుకురావడానికి దాదాపుగా 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఏదైనా వెహికల్ని ఉపయోగించారా, లేకపోతే 2 వీలర్ మీద తీసుకొచ్చారా, లేకపోతే వాళ్ళు ఎత్తుకొని తీసుకొచ్చారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. వీరికి ఎవరెవరు సహాయం చేశారు, ఎవరెవరు తోడున్నారు అన్నట్టుగా ఆ కోణంలో కూడా పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ తెలిసి రావాలంటే అక్కడ ఉన్న మనకు అచ్చంపేట డిఎస్పీ గారు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారు కొన్ని విషయాలు చెప్పే ఆలోచన చేస్తున్నారు. ఈ రోజు రేపు వారు మీడియా సమావేశం ద్వారా అన్ని విషయాలు చెప్పే ఆలోచన చేస్తున్నారు. ఈ హత్యకు పాల్పడినటువంటి వ్యక్తికి శిక్షలు ఉంటవి. ఆయన ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. మొత్తానికి ఇదండి. మరిన్ని విషయాలు తెలియాల్సింది. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్.